హాయ్ అండి అందరికీ. సోలాల బిర్యానీ బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా సోలాలు తీసుకొని కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. గిన్నెలో కూడా ఉడుకుతాయండి. నేను ఈజీగా అవుతుందని నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటాను. ఇలా కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, మెంతం కూర, కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. టమాటా కొంచెం పెద్ద సైజుదే వేసుకోండి. కొంచెం టమాటా ఎక్కువ వేసుకున్నా టేస్టీగానే వస్తుంది. అలాగే ఇంకో కుక్కర్లో నెయ్యి, నూనె వేసి ఇవి వేడైన తర్వాత 2 లవంగాలు, 1 యాలకు, చిన్న దాల్చిన ముక్క వేసుకోండి. హోల్ గరం మసాలాలు ఏం అవసరం లేదు, ఈ 3 వేసుకున్నా సరిపోతుంది. ఆనియన్స్ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. అలాగే పచ్చిమిర్చి, టమాటాలు, మెంతం కూర కూడా వేసేసుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఈ బిర్యానీ బాగుంటుందండి. సైడ్కి చికెన్ కబాబు లేదా ఆమ్లెట్ లేదా బజ్జీలు అలా ఏం వేసుకున్నా బాగుంటుందండి. ఇలా మెత్తగా ఉడికించుకొని ఇందులో కొంచెం పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం చికెన్ బిర్యానీ మసాలా వేసుకొని తర్వాత మనం ఉడికించుకున్న సోలాలు కూడా ఇందులో వేసేసుకొని తర్వాత రైస్ కూడా నేను దీంతోనే రైస్ తీసుకుంటానండి. దాంతోనే సోలాలు కూడా తీసుకున్నాను. ఇలా నేను వేసుకున్న సోలాలకి 1 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పైనుంచి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ లెమన్ కూడా వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది 3 విజిల్లకి రైస్. ఆల్రెడీ మనం సోలాలు ఉడికించుకున్నాం. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.